దానికి కారణం ఇది ఇది చూడు అన్ని 32 degrees 0.5 degrees పైన వచ్చింది అనమాట. ఈ డిగ్రీ అనమాట. ఈ డిగ్రీ అంటే ఇలా ఇలా కార్నర్ కట్ చేస్తూ ఫిక్స్ చేశాడు. ఇది మాక్సిమం ఇప్పుడు మనం మాక్సిమం ఎక్కువ చూస్తే ఏమంటారు అంటే అది డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా, అట్లాంటిది. ఇది వచ్చేసేమో స్వస్తిక్ లాంటి సెల్ఫ్లెస్. తను ఎలా ఆలోచన చేస్తుండు, తను ఎలా చేయగలుగుతాడు, ఇది చేస్తాను అంటాడు. సరే తను చేయగలుగుతాడా లేదా, దాంట్లో హెల్ప్ ఏమైనా కావాల్సి వస్తుందా, తనే చేస్తాడు. ఎందుకంటే కొంచెం చాలా అటు ఇటు ఉంటాయి, అవి ఉంటేనే వాళ్ళు చేసినట్టు, లేకపోతే నేను చేసినట్టు అవుతుంది. ఈ క్రిస్మస్ తను వచ్చాడు, సరే నేను సిండ్రెల్లా సెల్ఫ్ చేస్తాను, అది బెటర్. క్రిస్మస్ ట్రీ ఇది సెల్ఫ్ చేస్తాను, అక్కడ క్రిస్మస్ ట్రీ సెల్ఫ్ కనిపిస్తుందా? అదే అదే అవునండి. ఇది క్రిస్మస్ అంటే తను ఫీల్ అయ్యాడు అనమాట. అలా తను అలా ఫీల్ అయ్యి చేశాడు, పెద్ద నుంచి చిన్న సెల్ఫ్ కి. ఇలా గట్టి స్ట్రాంగ్ ఉంటది, లైట్ ఉండదు, అట్లేం ఉండదు, స్ట్రాంగ్ గానే ఉంటది. ఇక్కడ ఆగడమే కష్టం అనిపిస్తుంది. ఇది వచ్చి మాక్సిమం సెల్ఫే కొంచెం డిజైన్ గా చేసాం అనుకుంది. బుక్స్ అలా స్టోర్ చేసుకోవడానికి అంటారు. ఇదేంటిది? ఇది యాక్చువల్లీ సెల్ఫ్ ఎట్లాంటిది, అక్కడ ఉంది సెల్ఫ్, ఓపెన్ సెల్ఫ్, కానీ లుకింగ్ కోసం కావాలన్నట్టు ఇలా చేసాడు అన్నమాట. ఇలా చేశాడు అబ్బాయి. ఇది చూడగానే డూప్లెక్స్ లాగా కనిపించడం స్టార్ట్ అయింది, కొంచెం డూప్లెక్స్ లాగా కనిపిస్తుంది, అలా చేశాడు. ఇది సెల్ఫ్ వస్తుంది, బుక్ సెల్ఫ్ పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, ఫోటోస్ వస్తాయి. ఇదంతా చేస్తారు కదా, చేసేటప్పుడు మరి ఈ మెటీరియల్ అంతా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఆఫ్ కట్ వస్తుంది కదా, ఇండస్ట్రీలలో కొన్ని ఇప్పుడు 8x4 షీట్ తీసుకున్నాం అనుకోండి, అందులో నాకు 6 ఫీట్లు యూజ్ అయింది, 2 ఫీట్లు వేస్ట్ అయింది. ఆ 2 ఫీట్లను తీసి అక్కడ జమాంచి పెడతారు మళ్ళీ అవసరం వస్తుంది. సో ఇండస్ట్రీ నుంచి అవి మేము పిక్ చేసుకుంటాం. వాళ్ళే పిక్ చేసుకుంటాం. అంటే నేను అనేది ఏంటంటే స్టూడెంట్స్ కి ఏమన్నా మళ్ళీ దానికి పర్చేజ్ చేయాలి అని ఏమైనా ఉందా? ఏం లేదు, మేము ఇట్లా చెప్తాం, మాకు ఇలా కావాలి అని ఒక మెసేజ్ గ్రూప్ లో ఇస్తే హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ వచ్చేస్తాయి. గ్రూప్ అందరూ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేస్తారు. విత్ ఇన్ చెప్పిన 1 or 2 hours లోనే నేను పంపించేస్తున్నాను అని చెప్తారు. మేము ఇక్కడ తీసుకొని పెట్టుకొని వాడుకోవడమే ఉంటుంది, చెప్పడమే. ఎవరు వచ్చినా కానీ మీకు ఏమైనా కావాలా చెప్పండి, మేము ఇస్తామండి. పిల్లలు ఎందుకంటే మీరు అన్నట్టుగా బయట నుంచి వచ్చే అందరు వర్కర్లు ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన మంచి న్యూస్ ఏంటంటే బయట వాళ్ళు వస్తున్నారు, పనులు చేస్తున్నారు, మన వాళ్ళకి పనులు, కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. సో మన పిల్లలకి ఎందుకు తీసుకోలేము? సో ఓన్లీ తెలంగాణ పిల్లల కోసమే ఇది చెట్టింది మెయిన్ సెంటర్. రియల్లీ మన తెలంగాణ వాళ్ళంతా వెనుకబడి ఉంటున్నారు. నేను ఇప్పుడు చూస్తున్నా, ఇది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తున్నది. ఇప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కడ చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం ఉన్నది వెళ్తుంది, అక్కడనే వస్తుంది. ఇప్పుడు మేము కాన్సెప్ట్, ఇప్పుడు నేను తెలుగులో ఉన్నా, నేను ఇక్కడ తెలుగు డ్రైవర్, తెలుగు వాళ్ళేనా? నేను సంతోష్ చారి నా పేరు వచ్చేసి. నేను చారీస్ నా ఓన్లీ వృత్తి నుంచి వస్తున్నది నాది, అందుకే మీరు ఏదడినా నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. ఇది చేస్తాం, ఇలా నడుస్తాం. సో ఇక్కడ వచ్చిన మెయిన్ ఒకటే ఉద్దేశం, నేను జాయిన్ కావడానికి ఏంది, ఓన్లీ ఇక్కడ ఉన్న తెలంగాణ పిల్లలకి, మన పిల్లలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. పక్క స్టేట్ వాళ్ళు పక్క స్టేట్ వాళ్ళు చూసుకుంటారు, వేరే సెంటర్లు పక్క సెంటర్ లో ఉన్నవి, తెలంగాణలో ఇది ఒకటే ఉంది. ఇది ఇట్లాంటి మోడల్ ఎక్కడ లేదు మేడం, తెలంగాణలో ఆంధ్ర తెలంగాణకి ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి రెండింటికి ఒకటి ఉంది. ఆంధ్రలో ఓపెన్ అవుతుంది, ఢిల్లీలో ఉంది, బెంగళూరులో ఉంది. ఫస్ట్ మన తెలంగాణ వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ తెలంగాణ కోసం ఇది నేను మెయిన్ థింగ్ అంటే నేను ఇక్కడ ఏరియా, సో నేను ఇక్కడే వీళ్ళ కోసమే చేస్తా అన్నట్టుగా వెళ్ళిన. ఇట్లా ఈ డ్రాని కూడా ఇట్లా మంచిగా చేసుకోవడం, ఇలా పెట్టడం, ఏముంది సింపుల్ గా, ఏముంది ఏం టఫ్ ఉందా తీయాలన్నా, చిన్న నాలెడ్జ్, అంటే మరీ అంత కాకుండా కొంచెం వాళ్ళు 3 నెలల్లో అందరికి డౌట్ ఎక్కడ ఉంటది అంటే 3 నెలల్లో ఈ పని వస్తుందా, ఇది అందరి డౌట్. నేనేమడుతున్నా 3 నెలలు సరిపోదు అని అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చినంటే వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే ఈ కోర్స్ పేరు వచ్చేసి మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ మిషన్ షాప్. అంటే మేము తయారు చేసిన అతను మల్టీపర్పస్, అంటే ఇక్కడ ఇదే పని చేస్తా అదే పని చేస్తా అన్నాడు. 3 ఏ మిషన్ కైనా అసిస్టెంట్ లెక్క సూపర్ గా ఉంటాడు. ఇంకోటి ఆ ఇండస్ట్రీలలో వర్క్ ఎలా ప్రాసెస్ అవుతుంది అన్నది తెలుసు, ఏ ఐటమ్ ఎలా తయారవుతుంది అన్నది తెలుసు. ఈ రోజు ఇతను ఒక 2 సంవత్సరాల తర్వాత ఎలా నిల్చుంటాడంటే ఇండస్ట్రీలో నిల్చున్నాడు ఒక దాంట్లో, ఇక్కడ నుంచి అక్కడ ఎవరు రాకపోయినా తను ఆ జగలుగుతాడు, ఆల్రౌండర్ గారు అయితే. అంటే నథింగ్ బట్ సూపర్వైజర్. సో 2 to 5 years లో సూపర్వైజర్ మంచి తెచ్చుకున్నా అనుకోండి. సో ఇందులో సూపర్వైజర్ జాబ్లు మినిమం 40-45 పైనే ఉంది. చూడండి ఎంత హాయిగా. ఎలాంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఎంత ప్రెషర్ ఉంది ఇప్పుడు మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది హాయిగా హ్యాపీగా చెయ్యొచ్చు ఆర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం.
ప్రెజర్ అంటే ఇంకోటి వచ్చింది, గుర్తొచ్చింది ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను సూపర్వైజర్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడగాడు. ఎందుకంటే ఆ నాడీ సిస్టమ్ ఉంది కదా, ఆ మిషన్ ఎంతసేపు ఆన్ ఉంది, ఎన్ని షీట్లు కట్ చేసినా అన్ని రికార్డెడ్ అయి ఉంటాయి. తను ఫోన్ చేసి అడుగుతాడు, అరే మిషన్ ఏమైనా ఆగినది, ఏమైనా టైం ఉందా అని. సో అప్పుడు చెప్తాడు, ఇదాని మిషన్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే కరెంట్ ఉందా, లేకుంటే ఏంది ప్రాబ్లం అని చెప్పేస్తాడు. మిషన్ ఎందుకు ఆగిందని ఇక్కడికి వచ్చి నువ్వు పని చేస్తలేవు అని అడిగే ఛాన్సే లేదు. ఎందుకంటే యాప్ లో చూసుకుంటాడు, నాడీ యాప్ లో చూసుకుంటాడు అతను, అరే మిషన్ ఇంతసేపు నుంచి ఎంత కట్ అయింది, ఎంత వర్కౌట్ అయింది, ఏముంది. సో తను ఏం చెప్తాడు, ఇక్కడదో చెప్తాడు, ఇక్కడ నుంచి రాలేదు నాకు, లేదా నేను కట్ చేసి ముంగడికి ఇచ్చాను. సో నా 8 hours డ్యూటీ తర్వాత నేను ఎటువంటి స్టెప్ తీసుకోవద్దు దీని గురించి అన్నట్టుగా ఉంటది. ఇక్కడికి వచ్చాను, తమ్ పెట్టుకున్నా, నేను ఎంటర్ అయ్యాను, వర్క్ అయిపోయింది. దాని తర్వాత ఎవరు వస్తారో దాన్ని కంటిన్యూ చేస్తాను. లేదా ఇది ఏం కట్ చేసిండో నాకు తెలియదు, రేపు వచ్చి ఆయనే చెప్పాలన్న అవసరమే లేదు. ఆ సిస్టమ్ లో ప్రింట్ ఎంత వరకు వెళ్ళింది, కట్ ఎంత వరకు వెళ్ళింది, అంత అడ్వాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు పిల్లలకు మళ్ళీ ఒకసారి మీరు మీ త్రూ చెప్పండి, ఒక్కసారి మన తెలంగాణ పిల్ల, ఆంధ్ర ఎవరైనా పర్లేదు, మన అందరి పిల్లలు మినిమం 10th 16 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉన్నా గానీ, ఇంకొకటి ఏంటంటే 10th చదువుకున్నా గానీ, ఇంకోటి పని చేస్తున్నారు పని ఎందుకంటే 10th కూడా చదువుకోవడం ఏంటంటే మినిమం లెక్కలు అవన్నీ రావాలి కాబట్టి, ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి తనకి చెప్పడానికి ఏదో ఒక రూట్ ఉండాలి కాబట్టి 10th పెట్టారు. ఇంకొంచెం చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పిఎం విశ్వకర్మది ఉంటుంది, పిఎం విశ్వకర్మ నుంచి ఎలా అయితే అందరు సర్టిఫైడ్ అవుతున్నారో అట్లాంటిది ఇప్పుడు 30-40 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా, కొత్తగా వచ్చిన ఇద్దరికి ఒకే దగ్గర వచ్చారు, ఒకే సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మినిమం 16 to 20 మధ్యలో పిల్లలు జాయిన్ అయ్యి వాళ్ళు ఎదుగుతున్నా కోతి. ఇందులో ఇంకొక విషయం చెప్పాలంటే, మన దగ్గర తెలియని పెద్ద మ్యాటర్ ఏంటంటే, మన ఎడ్యుకేషన్ కి ఎలా అయితే డాక్టరేట్ ఉంటుందో దానికి స్కిల్ కి కూడా అలానే డాక్టరేట్ ఉంటది. అండ్ స్కిల్ కి కూడా సెక్షన్స్ ఉంటాయి అన్ని. క్లాసెస్ ఎట్లా అంటే 5th క్లాస్ చదివిన వాళ్ళకి ఏ 1.2 అలా వచ్చి, అలానే ముంగడికి వెళ్ళాక పిహెచ్డి ఎలా ఉంటుందో దీంట్లో కూడా డాక్టరేట్ పిహెచ్డి అలానే ఉంది. కానీ ఈ విషయం ఎవరికి చెప్పరు, ఎవరికి తెలియదు. దీన్ని చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్పాల్సింది అదే. దాన్ని ఏమంటారు, క్వాలిఫికేషన్ ఫ్రేమ్ అని చెప్తారు. క్వాలిఫికేషన్ ఫ్రేమ్ అన్నమాట. అంటే క్వాలిఫికేషన్ బట్టి ఫ్రేమింగ్ అవుతుంది. సో 8 లెవెల్ కి ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చేది 3 లెవెల్. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి మనం జాయిన్ చేసుకుంటే 100% జాబ్ కాబట్టి అప్పుడు ఆ పొజిషన్ ఏమవుతుంది. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 3 అవుతుంది, తను 6 months అప్రెంటిస్ వెళ్తాడు. 6 months అప్రెంటిస్ వెళ్ళినప్పుడు 3.5 నుంచి వెళ్తాడు. సో ఇక్కడ నుంచి ఏమవుతాడు, అసిస్టెంట్ లాగా జాయిన్ అవుతుంది ఫస్ట్. సో అసిస్టెంట్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ వుడ్ వర్కర్ అనుకోవచ్చు, అసిస్టెంట్ కార్పెంటర్ అనుకోవచ్చు, అసిస్టెంట్ జాయినరీ అనుకోవచ్చు, అసిస్టెంట్ క్యాబినెట్ మేకర్స్ అనుకోవచ్చు, లేదా ఆపరేటర్ అనుకోవచ్చు. దాని తర్వాత 6 months తర్వాత తను ఆపరేటర్ అవుతాడు. సో తను ఎక్కడికి వెళ్ళినా తనకు ఒక సర్టిఫికెట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇన్నేళ్ల నుంచి నేను వర్క్ చేస్తున్నా, నాకు ఎక్కడ సర్టిఫికేట్ ఎవరు లేదు. అసలు కార్పెంటర్ పనికి సర్టిఫికేట్ ఉంటుందా అంటారు, ఓన్లీ ఐటీఐ తప్ప ఇంకేం లేదని. సో ఇలా కాకుండా మీరు జాయినింగ్ అయినప్పటి నుంచే మీ లెవెల్ అనేది మీరు ఒక 20-25-30,000 శాలరీ పెరిగిన తర్వాత మీరు ఏందన్నది అంటే, ఈ రోజుకి కూడా ఎవరికైనా పని రావాలంటే ఎవరైనా రిఫరెన్స్ కావాల్సి వస్తుంది, నాకు ఈయన పని వచ్చు, లేదా నేను చూపెట్టు నేను చేస్తా అంటారు. అలా కాకుండా వీళ్ళు వెళ్ళి ఇప్పుడు జాబ్ సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ పంపి నేను చూస్తా ఎలా అంటారు, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత కార్పెంటర్ కూడా సర్టిఫికేట్ తీసుకెళ్ళి నేను ఇంత క్వాలిఫైడ్, నాకు ఇంత శాలరీ కంటే తక్కువ ఇవ్వలేదు. సో అర్థమవుతుందా, ఎలా అంటే ఒక రేంజ్ లో వెళ్తుంటారు అనమాట. 10 years 5 years సాఫ్ట్వేర్ వెళ్తారు, 5 years ఇట్లా వెళ్తారు. తనకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ రెస్పెక్టబుల్ అయితే ఏ మాత్రం తగ్గదు. ఈ సర్టిఫైడ్ ఎక్కడ పోయినా కానీ స్టార్టింగ్ నువ్వు అడిగేసినప్పటి నుంచి సర్టిఫైడ్ వస్తున్నప్పుడు 6 months చేసిన ఒక కంపెనీలో, సో 6 months తను సర్టిఫికేట్ ఇస్తాను, నా దగ్గర 6 months చేశాడని. బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు పనికి వస్తాయి, ఇవన్నీ ప్లస్ అవుతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళిన కార్పెంటర్ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి పని చేసుకోవడమే ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఐటీఐ చేసినట్టుగా ఈ సర్టిఫికేట్ తీసుకొని తను అక్కడ వెళ్తే తను కార్పెంటర్ అవుతాడు. సో మనకి ఎంత పని ఉంది అని చూసుకోండి. ఇంకోటి వరల్డ్ మార్కెట్ లో మనది 1%, ఓన్లీ 1%. నేను 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినా ఆ 1% ఇంకా కాదు, కష్టం. అన్ని ఎక్స్పోర్ట్ ఉన్నాం మనం. సో మనం ఎందుకు చెయ్యొద్దు అని వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినారు కాబట్టి బెటర్ దెన్ సక్సెస్ కన్ఫర్మ్ గా అవుతారు. కాకపోతే కొంచెం టైం అటు ఇటు అవుతుందేమో అని కన్ఫర్మ్ గా, ఎందుకంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఇంకా ఇప్పటికి కూడా మన దగ్గర చూస్తూ వెళ్తుంటాం బయట, కానీ చాలా మంది చేస్తూనే ఉంటారు. ఇది ఒక 10 years ముందు నుంచే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది. అవేర్నెస్ రావట్లేదు. ఈ 1 year నుంచి మనకు చాలా 3-4 బ్యాచెస్ వెళ్ళినవి, వాళ్ళు కూడా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఆ మినిమం సాలరీ వాళ్ళు ఎంత తీసుకున్నారు మళ్ళీ ఒకసారి? మినిమం 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 34,000 వరకు కూడా ఆఫర్ చేసేవారు. చూడండి అసలు ఇందులో బీటెక్ ఒక ఇంజనీరింగ్ వచ్చాడు, అతను వచ్చి 34,000 స్టార్టింగ్ చెప్పారు.
సో ఎవరు ఎలా చేస్తున్నారు అంటే మీ పర్ఫార్మెన్స్ మీరు ప్రూవ్ చేసుకుంటే 15,000 మేము చెప్పాం, దానికంటే ఎక్కువ లాభం కూడా మీ మీదే ఉంటుంది. అదే మన టాలెంట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ ఏం చెప్తున్నాం అది ఖాళీ తూచా తప్పకుండా చేస్తే చాలు. ఇది నేర్చుకో, ఇది చెయ్యి, ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇక్కడ ఏది కట్ చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, అయితే ఎంత కావాలనేది ఎలా చూస్తాం అనేది మేము చెప్తాం, సైజెస్ ఎలా ఉన్నది చూపిస్తాం, అది నేర్చుకుంటే సరిపోతుంది. ఇంత పర్టికులర్ గా ఒకవేళ ఇదే మాకు ఉండే ఉంటే ఈ పాటికి మేము ఎక్కువ లెవెల్లో ఉండేది ఇంకా. ఎందుకంటే సర్టిఫైడ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మోడీ గారు పెట్టారు కాబట్టి ఇది సర్టిఫికేట్. ఇంకోటి 2.5 మోడీ గారు కూడా అంటే అప్డేట్ ఇస్తూ ఉంటారు, సర్టిఫికేట్ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో ఈ అప్డేట్ అయినా కొద్ది ఇది ఒక 6th లెవెల్ అనుకో, డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్ అనమాట, 6th లెవెల్. సో ఎలాగైనా వెళ్తారు, ఇట్లేం లేదు. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ ఎలా ఉన్నారంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అయిపోయింది. సో కన్ఫర్మ్ గా దాన్ని చేసుకోవడం అట్లేం లేదు. మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ అయితే మన తెలంగాణ మెయిన్ ఏంటంటే బయట మేము చూస్తుంటాం, ఎవరు చూడు ఈ రోజు స్విగ్గీ చేసుకుందామా, జొమాటో చేసుకుందాం, ఈ రోజుకి 1000 రూపాయలు వస్తే చాలు అనుకుంటారు. ఇది 1000 రూపాయలు చాలు అనుకుంటారు, ఓకే పర్లేదు, కానీ వాళ్ళని అడిగేటోళ్ళు అనుకుంటలేరు ఈ రోజు 1000 రూపాయలు సరిపోతున్నాయి, మరి రేపు 1000 రూపాయలు సరిపోతాయా? ఎందుకంటే స్విగ్గీ జొమాటోలు పెరిగాయి, అంతే ఉంటుంది. రోడ్డు మీద తిరగాలి, ఎంత కష్టం, అది మామూలు విషయం కాదు కదా. కష్టం అయితే ఎవరైనా చేయాల్సిందే. కానీ ఇలా వేసుకుంటూ బేస్ వేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ వచ్చే పని ఉంటుంది. ఇక్కడ మేము ఇచ్చే ట్రైనింగ్ చెప్తున్నాం కదా మేడం, ఇప్పుడు వీళ్ళకి వెళ్తారు కదా, వీళ్ళకి 1.5 to 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కూడా మేము చేయిస్తాం ఈ పిల్లలకి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు కదా, 3 months 1 year వీళ్ళకి ఈ బ్యాచ్ జాయిన్ అయిన ప్రతి పిల్లాడికి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తాం. వావ్, చూడండి అసలు నేను అసలు తమ్ముళ్ళు ఏం పెట్టాలి నాకు అర్థం కావట్లేదు, ఇన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి ఇందులో. అయితే మాకు అంటే బయట వాళ్ళనే ట్రైనింగ్ ఇస్తుంటే నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, అట్లా కాదు. పిల్లడికి ఇప్పుడు బాగానే చేసుకుంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ కి నమ్మకం కోసం కదా, పిల్లలకి పేరెంట్స్ నమ్మకం కోసం కూడా FFSC తరఫు నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నువ్వు 6 months అప్రెంటిస్ చెప్పావు, దాని తర్వాత నీకు వాళ్ళకు 6 months లో PF ఇట్లా రాదు, ESI రాదు కాబట్టి ఇది జాయిన్ చేస్తుంది. దాని తర్వాత రెగ్యులర్ గా అవుతారు, అప్పుడు ESI వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ఒక తేడా ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి, గవర్నమెంట్ జాబ్ కి ఏంది హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి వస్తుంది, తర్వాత పెన్షన్ ఒకటి వస్తుంది. ఈ 2 బెనిఫిట్లే కదా. దీంట్లో కూడా మీకు ESI వస్తుంది, PF వస్తుంది, ఇంకేం కావాలి? 2 ESI సరిపోతుంది కదా, మిగతా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా ఇంకా ఏమైనా ఉందో ఒక్కసారి మళ్ళీ ఆలోచిద్దాం. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా థ్యాంక్స్. అసలు నేనేమని అంటున్నా అంటే, ఇది మన పిల్లలకు అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ నుంచి చాలా వస్తున్నారు, సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి అలా అనట్లేదు. మన తెలుగు వాళ్ళు ఇంకా మన తెలుగు వాళ్ళకి అవేర్నెస్ రావట్లేదు. ఈ 1 year నుంచి ఒక 4-5 batches కంప్లీట్ అయిపోయినాయి. ఇది 4th batch. 3 batches నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ ITA ఇచ్చాము, సెకండ్ బ్యాచ్ బయట నుంచి వచ్చింది, థర్డ్ బ్యాచ్ మళ్ళీ బయట నుంచి వచ్చాము. ఇందులో సాఫ్ట్వేర్ డిజైనర్స్ కూడా జాయిన్ అయ్యారు, అట్లేం లేదు, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఎట్లా అంటే ఒక వర్క్ ఎన్ని రకాలుగా ఉంటది, అలా ఉంటది. ఇండస్ట్రీలో వెళ్ళి తను ఎలా ఉండాలి, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎక్కడైనా కానీ ఎలా ఉంటది అంటే, నాకు తెలిసిన అతను ఉన్నాడు, మీరు జాబ్ పెట్టుకోండి, మీ దగ్గర పనికి పెట్టుకోండి, ఇలానే జరిగిపోతుంది. దానికి ఒక ఫార్మేట్ అనేది లేదు, దానికి ఏంది అతను ఎలా ఎదుగుతాడు అనేది లేదు, కొన్ని రోజుల తర్వాత తను ఎలా పైకి వస్తాడు అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పాను, నాకు ఒక స్టూడెంట్ ఒక్కొక్క ఇండస్ట్రీలో నిల్చుంటే తను వచ్చిందంటే అందరూ ఏమంటారు, ఎవరు రాకపోయినా తను ఆ పని చేయగలరు, అంత కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా బేసిక్ మోడల్ ఉన్నాయి, ఇంకా అప్డేట్ వెళ్ళినప్పుడు అయితే అసలు అవసరమే ఉండదు. ఇండస్ట్రీలో 6 months వీళ్ళు ట్రైనింగ్ వెళ్తారు కదా. ఇందులో కూడా ఈ కోర్స్ లో కూడా యాక్చువల్లీ ఏంటంటే 2.5 months ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్ 12 days వచ్చేసి మేము OJT కి తీసుకెళ్తాం. OJT ఏమంటే ఆన్ జాబ్ ట్రైనింగ్, అంటే అక్కడ వెళ్ళి ఏంటంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందని పరిచయం చేసుకుంటాడు. ఆ 12 రోజులు తను నోటీస్ చేసుకోవాల్సింది ఏంది, ఇట్లా పెడుతున్నాడు, ఈ సాఫ్ట్వేర్ ఇలా వాడుతున్నాడు. అతను వెళ్ళి గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతాడు, అన్న ఇది ఏం చేస్తున్నారు సార్, మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వీళ్ళకి చెప్తారు. వీళ్ళందరూ నోటీస్ చేసిన తర్వాత 3-4 days నోటీస్ చేసుకున్న తర్వాత మాకు ఇచ్చే మేమేంటంటే ఆ 12 days లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ నేర్చుకున్నది అక్కడ చేసి మాకు ఫోటో పెట్టాలి గ్రూప్ లో కదా, వాళ్ళకి ప్రాక్టికల్ అయిపోతుంది. ఎట్లా అంటే ఇవి చూస్తే ఇట్లా ఉంటాయా అన్నది ఎవరికి తెలియదు. సో చెప్పిన ఎవరు నమ్మరు. ఫస్ట్ టైం నేను అంటే నాకు అసలు వీరి గురించి ఐడియా లేదు, నేను షాక్ అవుతున్నాను. అసలు ఎంత అడ్వాన్స్ ఉంది అమ్మా. ఇక్కడ ఉన్నాయి అనేటంలోని ఇక్కడ చేసినాయి ఇవన్నీ. ఇది చూడండి ఎగ్జాంపుల్, ఈ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్ కి ఇక్కడ సైడ్ లో మేకలు కొట్టి ఉన్నాయి మీకు.
ఉండవు. కరెక్ట్ కరెక్ట్. మేకులు కొట్టుండే, ఇది ఆ మిషన్ లో నుంచి వేసింది. అంటే ఈ మిషన్ కాదు, పెద్ద మిషన్ లో ఇంకొంచెం. ఇది హీట్ అవుతుంది, ఇందులో హీట్ అయ్యి మెల్ట్ అవుతుంది. ఇది హీట్ అయ్యి మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఇక్కడ నుంచి పడుతుంటే ఇక్కడ నుంచి హెడ్ బైండింగ్ పెడతాం. ఇలా వచ్చి దీనికి ప్రెషర్ సెట్ చేస్తామంట. ఈ ఎంత ఉందో చక్కగా అంత ప్రెషర్ పెట్ చేయడం. ఇలా నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి, కట్ చేస్తాయి. దీనికి ఎంత కావాలంత, ఎంత సైజ్ మనం పెట్టామో అంత దాన్ని ట్రిమ్ చేసేస్తారు. సో దీనికి 2 mm అంటే వేరేలా ఉంటుంది, 1 mm అంటే వేరే సెట్టింగ్స్ చేసుకోవాల్సి సార్. ఇందులో ఒకవేళ పడింది కూడా మళ్ళీ ఇది లాగేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పైప్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కటింగ్ అన్ని ఇక్కడ తీసేసుకోగా మెలిగింది ఏమైనా ఉన్నా గానీ అక్కడ నుంచి లాగేస్తుంది. అందులోంచి ఇలా కచరాలు ఉండిపోతుంది అంతే కదా. డస్ట్ కలెక్టర్ లో డస్ట్ ఉండిపోతుంది అంతే, సింపుల్ గా. కాకపోతే ఏంటంటే అన్ని సెన్సర్ తోటి పనిచేస్తాయి. జాగ్రత్తగా చేయాలి. సేఫ్టీస్ అనేవి దీనికి ఏదైనా కొంచెం ఏమైనా కొంచెం కేర్లెస్ గా ఉంటే లేదు. దీనికి ఒక ఆపరేటర్ ఇస్తాను. అదే ప్రతి మిషన్ కి ఒక ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అవన్నీ. తన కింద 3 ఉంటాయి. ఎందుకంటే వర్క్ ఫాస్ట్ గా అవుతున్నప్పుడు నేను పెట్టి అన్ని సెట్ చేసుకుని ఇస్తాం. ఒకళ్ళు తీసుకుంటారు, ఒకళ్ళు పెడుతూ ఉంటారు, ఒకళ్ళు ఏం కావాలో చూస్తూ ఉంటారు. కాబట్టి మాక్సిమం ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. ఎందుకంటే హీట్ ఒకటి మెల్ట్ ఉంటది. ఎందుకంటే ఈ డోర్ కూడా ఇప్పుడు ఎందుకు తీసానంటే ఇది హీట్ లో లేదు కాబట్టి. లేదంటే హీట్ ఉన్నప్పుడు, గమ్ము హీట్ ఉన్నప్పుడు తీయరాదు తీయొద్దు అంతే. మనకి కొంచెం డామేజింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అది మెల్ట్ హీట్ ఉన్నది ఎవరైనా ముట్టుకుంటే షార్ట్ కాలుతుంది కదా, అలానే ఇలా ఉన్నోంచి కూడా ఇళ్ళకి కూడా తీసేవచ్చు. మరీ పడింది రావట్లేదు అంటే ఇళ్ళకి వచ్చి పడుతుంది. అంటే మనకు కింద డస్ట్ ఏం ఉండదు అని మాక్సిమం అయితే ఉండదు మేడం, మాక్సిమం ఉండదు. ఏమైనా చిన్నది మరి ఈ మాన్యువల్ ఎడ్జ్ బెండింగ్ కి మాత్రమే కింద పడుతుంది. మిగతా దానికి ఏ దానికి పడదు. ఇది కూడా చెక్కను కూడా ఇలా పెట్టగానే డ్రిల్ ఇలా వేసేదని కాదు, ఇది ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ పట్టుకుంటది. చెక్కని పట్టుకున్న తర్వాత డ్రిల్ పడుతుంది. ఈ మిషన్ గేజ్ కూడా ఎలా ఉంటుంది, ఒకటి ఇటు తిరుగుతుంటది, ఒకటి ఇటు తిరుగుతుంటది. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. చెక్క అనేది అటు ఇటు కాకుండా. మాక్సిమం క్లాక్ వైజ్ అందరు చూసి ఉంటారు బిట్లు, యాంటీ క్లాక్ వైజ్ బిట్లు కూడా చూసి ఉంటారు. కంపల్సరీ మేడం. ఒమాగ్ వాళ్ళు ఇచ్చినది, జర్మన్ టెక్నాలజీ ఇది. సో చాలా మిషన్స్ ఉంటాయి కానీ వీళ్ళు మాకు ఇక్కడ స్పాన్సర్ చేసి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళే చేసి పెట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. వాళ్ళే 3 ఒమాగ్ మిషన్స్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. మనం పర్చేజ్ చేయాలని చాలా కాస్ట్లీ అవుతుంది. ఈ కాస్ట్ అయితే మేడం, వాచ్ అయితే కట్టలేదు. కానీ ఎంత అన్నది నాకు కూడా ఐడియా లేదు. ఇది వచ్చేసి ఇది కూడా తీసుకోండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి. ఇది ఇక్కడ జరిగినప్పుడు కాంపిటీషన్ వస్తుంది. మీరు చెప్పాం కదా ఇందాక, అలాగైంది అక్కడ నేను ఇప్పుడు అడిగారు కార్పెంటర్ అని అడిగారు కదా, ఇది చేసేవాళ్ళని కార్పెంటర్ అంటారు. ఇది చేసేవాళ్ళని కార్పెంటర్. ఇది ఇల్లు టైప్ పెట్టడానికి కార్పెంటర్. ఇల్లు టైప్, ఇది ఇల్లు మోడల్ అన్నమాట. ఇది బేస్. ఇక్కడ నుంచి మీకు వేసుకోవడం ఇది కార్పెంటర్ పని. ఇది కార్పెంటర్ పని యాక్చువల్ గా. కానీ మనకి ఏంటంటే వాడుకల్లో ఎలా వాడాము, ఏది ఎలా నడుస్తుందో, కార్పెంటర్ అనగానే మైండ్ లో ఎలా ఉంటదంటే మా బాత్రూమ్ డోరో ఇక్కడ మా డోరో పట్టట్లేదు అన్న మైండ్ కి వచ్చేస్తారు. సో ఇక్కడ నడిచేదానికి మీరు చెప్పేదానికి సింక్ అవ్వట్లేదు అన్నది మేము చెప్పేది. అంత అడ్వాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము చెప్పేదానికి ఇలా వస్తాం, ఇలానే వెళ్తాం మేము చెప్తాం. బయట కార్పెంటర్ ఇలా వెళ్తాం, మొత్తం మైల ఇది కార్పెంటరీ. ఇది జాయినరీ. ఇది జాయినరీ. జాయినర్ అంటే కట్టెల్ని జాయిన్ చేసాం కానీ ఒక మేకు కొట్టలేదు. నైస్. ఓకే ఓకే ఓకే. ఎలాంటి మేకు లేకుండా ఇది జాయిన్ చేశారు చూడండి ఇక్కడ. అంటే ఇంత అడ్వాన్స్ జాయిన్ చేశారు. దాన్ని జాయినరీ. ఇదేంటంటే ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఇలా తీస్తారు, వచ్చేస్తున్నది. ఫిట్టింగ్ ఏం చేయలేదు కానీ జాయినరీ. ఇప్పుడు ఇలా పెట్టామా, అరే 3 జాయింటింగ్ లోనే ఉంటాయి. మీకు ఒక మేకు కొట్టి ఉండదు ఏముంటుంది. ఇది జాయినరీ వర్క్. ఇది కార్పెంటరీ. ఇప్పుడు మేము ఇచ్చే ట్రైనర్ క్యాబినెట్ మేకర్స్. సో 3 సపరేట్. సో దీనికి కార్పెంటర్ అంటారు, దీనికి కార్పెంటర్ అంటారు, దాన్ని కార్పెంటర్ అనకండి బయట. అది కార్పెంటర్ కాదు. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికి అర్థమయ్యే ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే వరకు నేను ఇదే అనుకున్నాను, ఇదంతా కార్పెంటర్ అని అంటారు అనుకున్నాను అసలు అయితే. కానీ కాదు, చాలా బాగుంది, చాలా అడ్వాన్స్ ఉంది. మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకేమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడికి రావచ్చు. మన సిటీలో ఉన్న వాళ్ళైతే రావచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇస్తున్నారు. తప్పకుండా మన తెలుగు వాళ్ళు జాయిన్ అవ్వండి. నేను అది కాంటాక్ట్ నెంబర్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా ఇస్తాను. ఎన్ఎస్టీ అంటే అందరికి తెలిసే ఉంటుంది. నేను డీటెయిల్స్ ఇస్తానండి. మీరు తప్పకుండా వచ్చి
మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను సార్ ని రిక్వెస్ట్ చేస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, మీరు వచ్చి జాయిన్ అవ్వండి. 50 అని చెప్తున్నాం, అది మిగతా వాళ్ళ స్కిల్ మీద బట్టి ఉంటుంది. మనకు 30 కూడా రావచ్చు స్టార్టింగ్. ఉన్నారు, అట్లేం లేదు, ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అదే 30 కూడా రావచ్చు, కన్ఫర్మ్ గా 30 కూడా వచ్చా వాళ్ళు కూడా ఉన్నారు. 28 కి కూడా చేసేళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను మార్షల్ ఆర్ట్ కోచ్ కాబట్టి నా స్టూడెంట్స్ కూడా చెప్పా, దాంట్లో ఇంటీరియర్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్ట్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు. చేసింది మాత్రం ఈ కోర్సే, కానీ జాయినింగ్ మాత్రం ప్రాజెక్ట్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు. 28,000, 20,000, 30,000 స్టార్టింగ్ సాలరీ. వాళ్ళ స్కిల్ వాళ్ళు చూపించుకున్నారు, నాకు ఇవన్నీ వచ్చు, ఆల్రెడీ నేను సర్టిఫైడ్ అయి ఉన్నాను అని చెప్పి చూపించేస్తాను. ఓకే అండి, ఇది అన్నమాట దీనికి సంబంధించింది. మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ పెట్టండి. చూడండి, నేను కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫుల్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు చాలా అనిపిస్తుంది. ఒకసారి మన స్టూడెంట్స్ తో కూడా ఒక్కసారి మాట్లాడిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇందాక మనము సార్ తో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాం కదా, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ కార్పెంటరీ అని నేను ఆ వర్డ్ అనద్దేమో, సో ఇందులో ఇంత అడ్వాన్స్ ఉంది అని మనం ఈ వీడియో చేసిన తర్వాత మనకు అర్థమవుంది. సో ప్లస్ ఇందులో స్టూడెంట్ అని మనం తెలుసుకుందాము. హలో, మీరు ఎక్కడ నుండి వచ్చారు? లింగంపల్లి. ఓకే, ఏం చేశారు క్వాలిఫికేషన్? 10th కంప్లీట్ అయినాక ఐటీఐ చేశాను. 10th కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ ఫిట్టర్ చేశారనమాట, అంతేనా? ఓకే, దాని తర్వాత అప్రెంటిస్ కి ట్రై చేసిన, అప్రెంటిస్ రాకపోతే మా షాప్ ఉంది, ఓన్ వర్క్. మీది ఓన్ ఉంది? ఓన్ ఉంది, మా ఫాదర్ ఓన్ ఉంది. అందులో 5-6 years వరకు వర్క్ చేశాను. ఓకే, వర్క్ చేసినాక ఇది మాకు తెలిసిన అన్న చెప్పాడు. తెలిసిన అన్న చెప్తే ఇక్కడ సార్ కాంటాక్ట్ అయినాము. సార్ కాంటాక్ట్ అయితే సార్ ఇక్కడ రమ్మంటే ఇక్కడ వచ్చాను. వచ్చాక ఇదంతా చూసిన తర్వాత కూడా మోడలింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిపోయాను. చూడండి, 10th తర్వాత ఐటీఐ చేశారు, కానీ మనకు ఐటీఐ మ్యాండేటరీ కాదు, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీళ్ళకి ఓన్ షాప్ ఉంది, ఓన్ ఈ కార్పెంటరీకి సంబంధించి ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా 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 ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. సో మనకి ఇదే కాదు, వీళ్ళకి ఉంది కాబట్టి అయ్యో అని అనుకోవడానికి లేదు. ఎవరికైనా 100% ప్లేస్మెంట్ అనమాట, జాబ్ తప్పకుండా దొరుకుతుంది, మీరు హాయిగా జాయిన్ అవ్వచ్చు. ఈ వర్క్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓన్ ఉంది కదా, సో ఇది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మొత్తం నేను ఓన్ లో చాలా మటుకు మొత్తం వర్క్ చేస్తాను. ఇక్కడ చూసినాక ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చాను. కానీ అడ్వాన్స్ ఎలా అడ్వాన్స్ ఉంది కదా ఇప్పుడు మీరు చేసేది, మీ ఫాదర్ చేసేది. మా దగ్గర ఇంత డెవలప్ మిషన్స్ ఉండవు కదా. సో ఎంత అడ్వాన్స్ అయిపోయింది, దీన్ని ఎవరైనా చెయ్యొచ్చు. అంటే అయ్యో కార్పెంటరీ జాబా ఇదా అని అనుకోవడానికి లేదు అనేది ఒకసారి చెప్పండి. నేను ఇంతకుముందు వర్క్ చేసిందేమో మొత్తం ఫ్రేమ్స్, డోర్స్ చేస్తుండే, దానికంటే ఇది ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది అడ్వాన్స్ అనిపిస్తుంది. సో మనం హ్యాండ్స్ తో చేయాలి కదా. ఇప్పుడు అబ్బాయి చెప్పేది ఏంటంటే హ్యాండ్స్ తో చేస్తాము, దాన్ని కట్ చేస్తాము, ఇదంతా మనం ఏం అవసరం లేదు. ఇందులో సాఫ్ట్వేర్ ఉంటది, హాయిగా మనం ఆ సాఫ్ట్వేర్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యి చేస్తే సరిపోతుంది. మనం ఏం చేతులు యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నాడు కదా. అవును మేడం. అంటే ఇలా నేర్చుకుంటే మనం హాయిగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టే ఉంది అనేది చెప్తున్నాడు, అంతేనా? చెప్పండి ఒకసారి. మీరు బయట షాప్ లో అయితే మొత్తం దుమ్మంటే ఎట్లా పడితే అట్లా లేస్తుంది. ఒకటి మనం షాప్ లో చేసినాం అనుకో, మనం బయట ఎట్లా ఉంటాం అట్లా అనిపిస్తుంది రోడ్ పైన. కానీ ఇక్కడ చేస్తుంటే మాత్రం మనం సాఫ్ట్వేర్ కంటే డెవలప్ అయిపోతున్నాం, ఇట్లా కాలు వదిలేసుకొని వెళ్ళిపోతాం. అది కావాలి. చూడండి అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడో, మీరు హాయిగా జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఈ కోర్స్ కి మినిమం 10th ఉంటే సరిపోతుంది, ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు. ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ 3 బ్యాచెస్ అయిపోయినాయి, ఇది 4th బ్యాచ్ అనమాట. సో ఈ అబ్బాయితో చెప్పించాను, ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. మనం ఎప్పుడైనా కానీ కట్ చేసుకున్నప్పుడు అందులో దాన్ని లేయర్స్ లెక్క తీసి చేస్తేనేమో ప్లైవుడ్ తయారవుద్ది. దాన్ని మెష్ చేసేసి దాంట్లో కెమికల్ కలిపితే హెచ్డి హెచ్ఎంఆర్ అంటే హై డెన్సిటీ హై మాయిశ్చరైజర్, అంటే వాటర్ ఎక్కువ పీల్చుకోదు అన్నట్టు. కానీ వాటర్ ప్రూఫ్ కాదు, మళ్ళీ వాటర్ పీల్చుకోదు. ఇది ఎండిఎఫ్, మీడియం డెన్సిటీ ఫైబర్. సో ఇది ఇండోర్ కి. దీంట్లో తర్వాత మన కట్టే పడిన తర్వాత ముక్కల్లాగా వెళ్తే ఆ ముక్కలతోటి షీట్ తయారు చేసింది బ్లాక్ బోర్డ్. ఇవన్నీ కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు వెళ్తాయి, ఆ ముక్కలకి ఒక పాయింట్ లాగా తీసుకొని చేసింది ఈ బోర్డు. సో ఇందులో చిప్ బోర్డు. సో ఇందులో మీకు వేస్టేజ్ అనేది ఏమి ఉండదు అసలు, అన్ని ప్రతిది చిన్న చిన్న వీటికి ఒక పేరు ఉంటుంది. కాకపోతే ఈ పేరు అనేది బయట ఎవరికి తెలియదు. ఇవన్నీ ఇంజనీరింగ్ వుడ్స్. ఇంజనీరింగ్ వుడ్సా?
ఇంజనీరింగ్ వుడ్ అంటే ఇది వుడ్ డైరెక్ట్ వుడ్ కాదు, ఇంజనీర్ ద్వారా తయారు చేయబడిన వుడ్లు ఇవన్నీ. ఇది లేయర్ లాగా చేసి ఇది మెష్ చేసి ఇది దాంట్లో కెమికల్ కలిపి కెమికల్ బోర్డు ఇలా. సో ఇది డెకోలం. మళ్ళీ దాంట్లో పైన వచ్చేసింది, పైన వచ్చి అపాజిట్ అనుకోవచ్చు డెకోలం, లామినేట్ అంటారు దీన్ని, మాక్సిమం మన దగ్గర డెకోలం అంటారు. ఇది ఎలక్ట్రాలిక్ పైన వేసేది. ఇది పియు పెయింట్. ఇప్పుడు కిచెన్ కు ఇలాంటివి వేసుకోవచ్చా అండి? కిచెన్ ప్లాట్ఫామ్ పైన హీట్ కొన్నిటికి హీట్ రెసిస్టెంట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు, వాటికి చూస్ చేసుకోవాలి. సో పైన ఇది ఎలక్ట్రాలిక్, దాని పక్కన వచ్చేసి పియు పెయింట్, ఇది పాలిమరీస్. ఇది వచ్చేసి హై గ్లాస్ యూవీ హై గ్లాస్. దీనికి చేయి పెట్టండి ఇలా. ఇప్పుడు అది వదిలేసి ఇది కావాలండి. రియల్లీ కదా, అవును. సో ఇలా అప్డేట్ అవుతూనే ఉంటుంది. వీనియర్ దీనికి పాలిష్ చేస్తారు అనమాట, వుడ్ చేసి. మన ఇచ్చే సాఫ్ట్వేర్ ఇంజెసెస్. ఇది వచ్చి గ్లాస్. ఇది వచ్చేసి మన కిచెన్ కి సంబంధించిన అల్యూమినియం ప్రొఫైల్ ఇలా ఉంటుంది. కిచెన్ కి డోర్స్ వస్తాయి. ఇదే రివర్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి పీవీసీ ప్లాస్టిక్. ఇది వచ్చి హ్యాండిల్స్, నాబ్, ఇది ఛానల్. ఇది హైడ్రాలిక్ హింజెస్. ఇది వచ్చి కన్సీల్డ్ వాల్ బ్రాకెట్ అంటారు. ఇవి వచ్చి ఇప్పుడు వచ్చేది టెండమ్ డోర్స్. ఇవి చాలా తక్కువ, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. స్లోగా వచ్చి ఇక్కడికి వచ్చాక మెల్లగా వచ్చేసి ఇక్కడ ఇది ఉన్నది కదా, అలా మెల్లగా వచ్చి మీరు ఎంత ఫాస్ట్ అని వేయండి, ఎంత ఫాస్ట్ వేసినా సరే, ఎంత ఫాస్ట్ వేసినా సరే స్లో సాఫ్ట్ క్లోజ్ మెల్లగా వచ్చి కూర్చో. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ ఇస్తాం. దాని తర్వాత ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ తర్వాత ఉదర్బత ఇక్కడ కట్ చేస్తాం అన్నది. సో దాని తర్వాత ఎడ్జ్ బెండింగ్. ఎడ్జ్ బెండింగ్ తర్వాత మల్టీ బోరింగ్. మల్టీ బోరింగ్ తర్వాత ఇక్కడ చూడండి అసెంబ్లీ సెక్షన్. సో ఇండస్ట్రీలో అసెంబ్లీ సెక్షన్ ఉంటుంది. అసెంబ్లింగ్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన ఆర్డర్ కి అదే ఉన్నదా, దానికి ఏమైనా సైజెస్ అవుట్ అయినాయా అనేది ఫస్ట్ క్వాలిటీ చెక్ అవుద్ది. అంటే కస్టమర్ రిజెక్ట్ చేయక ముందే అసలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం. ఇక్కడ చెక్ చేస్తారు, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. ఏమైనా లూజ్ ఉందా ఏంటి అన్ని చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత ప్యాకేజింగ్ అండ్ డిస్పాచ్, తర్వాత ఆన్ సైట్ ఇన్స్టాలేషన్ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి. సో ఇండస్ట్రీలో ఇదే విధంగా రన్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ప్రాజెక్ట్ వెళ్ళిపోయినట్టు, సో కంప్లీట్ అయిపోయినట్టు సైకిల్. సో ఇట్లా సెట్ చేసి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అలా సెట్ చేసి ఈ కోర్స్ కూడా చాలా ఇదంటే ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా షాక్ ఏంటంటే ఇలాంటి కోర్స్ ఉంటుందా అని. సో ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు ఇలా చెప్తారా ఉంటుందా అన్న డౌట్ గా ఉంటది, కానీ చెప్తున్నా పోతే ఎక్సైట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఏం లేదు, ఎవరికి పిల్లలు బయట వాళ్ళు వచ్చి ఎవరెవరో చేసుకుంటున్నారు మన దాంట్లో. ఇప్పుడు నేను మా దాంట్లో లాస్ట్ అంటే నా దగ్గర నేను ఇట్లా కార్పెంటర్ పని చేయకపోతే మా దగ్గర ఎండ్ అయిపోయింది. సో మన డిగ్రీ చదువుకుంటూ దానికి వెళ్ళిపోయింది, ఒకళ్ళు ఇంజనీర్ చదువుకుంటూ దానికి వెళ్ళి ఎవరు అన్నది తరాలు బట్టి రావట్లేదు. ఇప్పుడు మీది ఇంకా రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకా చాలా అసలు చాలా అందరికి బ్యాచ్లు ఇప్పుడైతే చెప్తున్నాను కదా, బ్యాచ్లు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరు చేసిన. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ చేయండి. డిజైనర్ చేయాలంటే ఏం చదువుకుని ఉండాలని మినిమం బీటెక్ బీటెక్ డిజైనర్ చేసి ఉండాలి. సో ఈ పనికి బీటెక్ డిజైనర్ పని చేయడం ఏంటి అనుకుంటారు మీరు కూడా, కానీ బీటెక్ డిజైనర్ డిజైన్ క్రియేట్ చేసి ఇస్తాడు. దాని తర్వాత కట్లిస్ట్ సాఫ్ట్వేర్ కట్లిస్ట్ చేసుకొని ఇస్తారు. ఆ డిజైనర్ ని దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ లాగా క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ లో అది చేయాలి. చూడండి సాఫ్ట్వేర్ కూడా మా చుట్టూ తిరుగుతుంది. దీనికి దాని తర్వాత నాడి వేసుకోవాలి, దాని తర్వాత తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఆన్ సైట్ వెళ్ళిన తర్వాత కస్టమర్ రిఫరెన్స్ కూడా మళ్ళీ కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తే కస్టమర్ బాగానే ఫిట్ చేసిండా, ఎట్లా ఉంది ప్రోడక్ట్ బాగుందా లేదా. సో బయట ఇండస్ట్రీ చూడండి, ఒకటేదో ఇదే ల్యాప్టాప్ అమ్మడం ఇట్లా కాకుండా ఇవి కూడా చూడండి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో జాబ్స్ మా ఓరియంటేషన్ లో ఉంటది. జాబ్ 200+ జాబ్స్ ఉన్నాయి. మొత్తం ఇండియాలోనే ఈఎన్వై అనే దాన్ని స్టడీ చేసింది 2022లో. 50 lakhs జాబ్స్. ఫర్నిచర్ కి సంబంధించిన వీడియోను రిక్వెస్ట్ ఒకటి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ అనేది లేకుండా వీడియో చేశానన్నమాట. మీరు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబరు ఓన్లీ ఫర్నిచర్ కి సంబంధించిన నెంబర్ మాత్రమే. ఆ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. టైలరింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారట. ఒకటేనండి, మరి చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఓన్లీ 7th క్లాస్ ఉంటే చాలు, ఏజ్ లిమిట్ కూడా లేదు.